ఈరోజు మనం ఒక సూపర్ ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కాలేజ్ స్టూడెంట్ లైఫ్లో జరిగిన ఒక అద్భుతమైన మలుపు గురించి. ఒక సాధారణమైన కుర్రాడు ప్రపంచంలోనే టాప్ బిలియనర్స్లో ఒకరిని కలుస్తాడు. ఆ మీటింగ్ అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో మనం తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఫిక్షన్, కానీ దీని నుంచి మనం నేర్చుకునే లెసన్ రియల్ లైఫ్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ కథలో ఆకాష్ అనే కుర్రాడు ఐఐఎం నుంచి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అతని అమ్మమ్మ ఒక ప్రామిస్ చేసింది, నువ్వు గనక మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అని. ఆ మాటలతో మోటివేట్ అయ్యి ఆకాష్ కష్టపడి పాస్ అయ్యాడు. కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు. అమ్మమ్మ ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టింది. తిన్నాక ఇప్పుడు నీ రూమ్లోకి వెళ్ళు, నీ మంచం మీద ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టాను చూడు అని చెప్పింది. ఆకాష్ ఎక్సైట్మెంట్తో వెళ్ళి బాక్స్ ఓపెన్ చేశాడు. లోపల ఒక ఎన్వలప్, అందులో బాబీ గోల్డ్ అని రాసింది. కింద ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆకాష్ కన్ఫ్యూజ్ అయ్యాడు. బాబీ గోల్డా? ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్లో ఒకరు, ఇక్కడెందుకుంది అని అనుకున్నాడు. అమ్మమ్మ జోక్ చేస్తుందేమో అని ఆ నెంబర్కి సరదాగా కాల్ చేశాడు. అవతల నుంచి బాబీ గోల్డ్ పికప్ చేశాడు. చాలా లేట్ అయ్యావు, అరగంట నుంచి వెయిటింగ్. సరే ఈరోజు రాత్రి 8:30కి ఒక కారు వస్తుంది, ఆ కారులో ఎయిర్పోర్ట్కి రా, నేను అక్కడ కలుస్తాను అని చెప్పి కట్ చేసేశాడు. ఆకాష్ షాక్లో పడిపోయాడు. ఇది నిజమా లేదా సినిమాలాగా ఆటాడుకుంటున్నారా అని అమ్మమ్మని అడిగాడు. అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, 40 ఏళ్ల క్రితం హైదరాబాద్లో సత్యనారాయణ అనే ఒక గోల్డ్ వ్యాపారి ఇంట్లో నేను ఆయాగా పనిచేశాను. వాళ్ళ అబ్బాయి బాబీని చిన్నప్పటి నుంచి చూసుకున్నాను. అప్పుడు బాబీకి 8 ఏళ్ళు. బాబీ అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పటికీ కాల్ చేస్తుంటాడు, గిఫ్ట్లు పంపుతూ ఉంటాడు. ఈసారి అతను ఒకటి అడిగాను, నా మనవణ్ణి కలువు, అదే నాకు పెద్ద గిఫ్ట్ అని. అప్పుడు ఆకాష్ అడిగాడు, మరెందుకమ్మమ్మ నాకెప్పుడూ చెప్పలేదు అని. అప్పుడు అమ్మమ్మ, ఆ జాబ్ మానేశాక ఆ లైఫ్ని ఎవరితోనూ షేర్ చేయాలనిపించలేదు నాన్న అని చెప్పింది. సరిగ్గా 8:30కి బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కార్ వచ్చింది. ఆకాష్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. కారు లోపల లగ్జరీ చూసి స్టన్ అయ్యాడు. ఎయిర్పోర్ట్లో విఐపి గేట్ నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ జెట్ దగ్గరికి తీసుకెళ్లారు. జెట్ ముందు బాబీ గోల్డ్ బ్లాక్ సూట్లో వర్క్ చేసుకుంటున్నాడు. హే ఆకాష్, ఎలా ఉన్నావు? ఈ జెట్ కొన్ని గంటలు నీదే అనుకో అని అన్నాడు. ఆకాష్కి మాటలు రాలేదు. బాబీ జెట్ అంతా చూపించాడు, పైలట్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆకాష్ మనసులో ఇది కళ లేదా నిజమా అని అనుకుంటున్నాడు. అప్పుడే మెయిన్ పార్ట్ స్టార్ట్ అయింది. బాబీ ఆకాష్ని కూర్చోబెట్టి అడిగాడు, అందరికీ స్కిల్స్ ఎడ్యుకేషన్ సమానంగా ఉంటే నువ్వు ఎలా స్టాండ్అవుట్ అవుతావు అని, సీనియర్ల కంటే ఎలా ముందుకెళ్తావు అని అడిగాడు. అప్పుడు ఆకాష్ తనకి తెలియదు అని చెప్తాడు. అప్పుడు బాబీ ఏం చెప్పాడంటే, సక్సెస్కి కీ ఇన్ఫ్లుయెన్స్. ఇది కేవలం పర్సువేషన్ కాదు. పర్సువేషన్ అంటే ఎదుటివారిని కన్విన్స్ చేయడం, కానీ మనం ఎవరిని కన్విన్స్ చేయకూడదు. మనల్ని వాళ్ళు ఫాలో అయ్యేలాగా మన పని చేసి చూపించాలి. వాళ్ళు మనకి అట్రాక్ట్ అవ్వాలి. కష్టపడడం మాత్రమే కాదు, నీ విజన్, పర్ఫెక్షన్ చెక్ చేసుకోవాలి. నువ్వు ఫేక్ కాకుండా రియల్గా ఉండాలి. ఇన్స్పైర్ చేయాలి, నిన్ను నమ్మాలి అనిపించాలి. అప్పుడే జనాలు నీ దగ్గరకు వస్తారు, నీతో డీల్స్ చేస్తారు, నిన్ను ఫాలో అవుతారు. అప్పుడు ఆకాష్ అడిగాడు, అలా మారాలంటే మనలో ఏముండాలి అని. బాబీ అప్పుడు పెన్ను పేపర్ ఇచ్చి, నిన్ను నమ్మాలంటే నీలో ఏముండాలని అనుకుంటావో అవి రాయి అని చెప్పాడు. అప్పుడు ఆకాష్ హానెస్టీ, ప్యాషన్, విజన్, మంచితనం, ధైర్యం, ముందు చూపు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా చాలానే రాశాడు. బాబీ చూసి, గుడ్, నీ లిస్టులో ఎక్కువగా ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఉంది, అలాగే కొన్ని స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇందులో క్యారెక్టర్ అంటే హానెస్టీ, ప్యాషన్, మంచితనం, ధైర్యం అండ్ అలాగే స్కిల్స్, విజన్ అండ్ కమ్యూనికేషన్. స్కిల్స్ మనం ఎంతైనా కష్టపడితే ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా టఫ్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ అండ్ స్కిల్స్ ఈ రెండు కలిస్తేనే సూపర్. అండ్ మూడోది వాల్యూస్, హోప్, ఫ్రీడమ్, ఆపర్చునిటీ. నీకు ఏదైనా చెయ్యాలి అనే ఆశ ఉండాలి. నువ్వేదైనా స్వతంత్రంగా చేయగలగాలి. నువ్వు చేయాలనుకున్న పని చేసేంత ఫ్రీడమ్ నీకు ఉండాలి. నీకు అవకాశాలు వస్తాయని నిన్ను నువ్వు గట్టిగా నమ్మాలి అని చెప్పాడు. ఇంతలో ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అయింది. రన్వే దగ్గరికి స్టీల్ గ్రే రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ కార్ వచ్చింది. కూర్చున్నాక బాబీ అడిగాడు, నువ్వు హంటర్వా లేదా ఫిషర్ మ్యాన్వా అని. అప్పుడు ఆకాష్ హంటర్ అని అన్నాడు. అప్పుడు బాబీ, నో, ఇన్ఫ్లుయెన్స్కి
ఫిషర్మెన్ మైండ్ సెట్ కావాలి. హంటర్ ప్రెషర్ చేసి పట్టుకుంటాడు, ఫిషర్మ్యాన్ వెయిట్ చేసి అట్రాక్ట్ చేస్తాడు. నీకు ఫిషర్మెన్ మైండ్ సెట్ కావాలంటే 4 విషయాలు గుర్తుంచుకో. మొదటిది బిలీవ్ ఇన్ అబెండెన్స్. ఒక డీల్ మిస్ అయితే కంగారు పడకు, మరిన్ని డీల్స్ వస్తాయి. కాన్ఫిడెంట్ గా ఉండు. సముద్రంలో ఎన్నో చేపలున్నాయి, అలాగే మనకు కూడా ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి పాజిటివ్ పర్స్పెక్టివ్ నీకుండాలి. ఇక రెండవది బైటింగ్ ఫిష్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోనే ఫోకస్ చేయాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. నువ్వు చేపలు పట్టాలంటే చేపలుండే చోటుకి వెళ్ళాలి, కానీ ఎక్కడో ఎడారిలో గాలం వేస్తే మనకేం రాదు కదా. అలాగే ఎవరైతే నీ డీల్ మీద, నీ మీద, నీ పని మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళతో టైం వేస్ట్ చేయకు, వాళ్ళతో డీల్స్ అసలు చేయకు. అలాగే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా ఇప్పుడు నీతో బిజినెస్ చేయట్లేదు అనే వాళ్ళని ఇగ్నోర్ చేయకు. వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. ఇప్పుడు కాకపోతే రేపు నీకు హెల్ప్ చేస్తారు, రేపు నీతో బిజినెస్ చేస్తారు. సో ఆ రిలేషన్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది అట్రాక్టివ్ బేట్. నువ్వు ఒక ఎరని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఎర అంటే నీ ప్రోడక్టో నీ సర్వీసో కాదు. ఎర అంటే నువ్వే. నీ క్యారెక్టర్, నీ స్కిల్స్ ఇన్స్పైరింగ్గా ఉండాలి. నీతో బిజినెస్ చేయడానికి, నీతో మాట్లాడడానికి, నీ వెనక రావడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించాలి. అలాంటి ఎరవి నువ్వైతే ఎక్కువ చేపలు నీకే అట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ మంది నీతోనే బిజినెస్ చేస్తారు, ఎక్కువ మంది నీతోనే డీలింగ్స్ పెట్టుకుంటారు. ఇక చివరిగా టైలర్ యువర్ బేట్. ప్రిఫరెన్స్లు చూసి అడాప్ట్ అవ్వు. కొన్ని చేపలకి చిన్న చిన్న పురుగులు ఎరగా నచ్చుతాయి, కొన్ని పెద్ద చేపలకి చిన్న చేపలు ఎరగా నచ్చుతాయి. దేనికి దానికి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఇలాగే మనుషులకు కూడా ఒకరికి ప్యూర్ వెజ్ అంటే ఇష్టం, ఇంకొకరికి ప్యూర్ నాన్ వెజ్ అంటే ఇష్టం. నీ రీసెర్చ్ నువ్వు చేసి ఎవరితో ఎలా అడాప్ట్ అయితే బాగుంటుందో ఆలోచించుకో. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఎప్పుడు మంచిగా నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకో. ప్రతి ఒక్కరికి ఒక రైట్ పిచ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా నీ అప్రోచ్ ఉండాలి. అండ్ గుర్తుంచుకో, జనాలు ఎప్పుడు కూడా నిన్ను కొంటారు, నీ ప్రొడక్ట్ని కాదు. దాట్స్ వై నువ్వు సరిగ్గా ఉండాలి. హంటర్ అగ్రెసివ్గా ఉంటాడు, ఫిషర్మ్యాన్ పేషెన్సీతో ఉంటాడు. సో బీ ఏ ఫిషర్మ్యాన్, నాట్ ఏ హంటర్. ఇలా మాటల్లో ముంబైలోని తాజ్ హోటల్కి వచ్చేశారు. బాబీ రేపు ఒక డీల్కి తీసుకెళ్తాను, రెడీ అవ్వు అని ఆకాష్కి చెప్పి వెళ్తాడు. ఆకాష్కి ఇదంతా ఒక కలలా ఉంటుంది. తనకి తాజ్లో ఒక స్వీట్ రూమ్, అన్లిమిటెడ్ బఫే, ఏమైనా తినచ్చు అనేసరికి ఇదంతా చూసి స్వర్గలోకంలో ఉన్నట్టుగా అతను అనుకుంటాడు. కానీ డీల్ ఆలోచన వచ్చేసరికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాబీ ఒక ఫైల్ ఇచ్చి ఈ కంపెనీకి అకౌంట్స్ చెక్ చేయి అని చెప్తాడు. ఆకాష్ టెన్షన్ అయిపోతాడు. ఈలోపు రిసెప్షనిస్ట్ మరో ఫైల్ ఇచ్చి, ఇది మీరు కొందామనుకుంటున్న కంపెనీ ఫైల్, ఈ కంపెనీ సిఎఫ్ఓ ఇచ్చాడు, అతను నిన్న ఈ ఫైల్ ఇవ్వాలంట కానీ మర్చిపోయాడట, సిఎఫ్ఓ ఇప్పుడిచ్చి నిన్నిచ్చానని చెప్పమన్నాడట అని ఆ ఫైల్ బాబీకిచ్చి ఆకాష్ చెప్తాడు. అప్పుడు బాబీ ఆకాష్ వైపు చూసి, మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే గోల్డెన్ రూల్ నెంబర్ 1 ఇంటిగ్రిటీ, నిజాయితీ ఉండాలి. ఇప్పుడు ఈ కంపెనీ సిఎఫ్ఓను చూడు, చిన్న చిన్న విషయానికే అబద్ధం చెప్తున్నాడు. ఇతను ఇంకా పెద్ద విషయాలకు అబద్ధం ఆడు అని నమ్మకం ఉంటుందా? లేదు. ఈ కంపెనీ నెంబర్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఈ కంపెనీ యొక్క ఆర్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాలేదు. అందుకే ఈ కంపెనీ డీల్ని నేను క్యాన్సిల్ చేస్తున్నా అని ఫైల్ తీసి పడేస్తాడు. ఒక మంచి లీడర్గా నిల్చోవాలి అంటే ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. అండ్ ఆ ట్రస్ట్ అనేది ఇంటిగ్రిటీతో వస్తుంది. ఇంటిగ్రిటీ అట్రాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నిజాయితీ నుంచి నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే అందరినీ నీకు అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. తర్వాత ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళారు. ఆ రోజు వైజాగ్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. సో గేమ్ ముందు కోచ్తో మాట్లాడదాం అని బాబీ వచ్చాడు. అండ్ ఆ కోచ్ని బాబీ గోల్డ్ కొత్తగా తీసుకున్నారు. బాబీ పక్కన నిల్చుని ఆకాష్ ఆ కోచ్ ఎవరా అని చూస్తున్నాడు. కొంచెం దూరం నుంచి 7 అనే నెంబర్ జెర్సీ వేసుకుని ఒక అతను బాబీ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. స్లోగా దగ్గరకు వచ్చేసరికి అతను ఎంఎస్ ధోని అని తెలుసుకుని ఆకాష్ షాక్ అయిపోతాడు. ధోనిని బాబీ కలుస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ యొక్క సెకండ్ గోల్డెన్ రూల్ని నీకు ధోని చెప్తాడని ధోని వైపు చూస్తాడు బాబీ. అప్పుడు ధోని అంటాడు, ఇన్ఫ్లుయెన్స్ యొక్క సెకండ్ గోల్డెన్ రూల్ ఇస్ ఆప్టిమిజం. ఇది భయంకరంగా ఉండాలి. పాజిటివిటీ, ఆప్టిమిజం. ఇది ఫాలోవర్స్ని నీ వెనక వచ్చేలా చేస్తాయి, నీ వెనక పడేలా చేస్తాయి. అదే నెగిటివిటీ, పెసిమిజం అంటే ఎక్కువగా డౌట్ఫుల్గా ఉండడం లాంటివి. నీ ఫాలోవర్స్ని తిరిగి తగ్గించేస్తాయి. ఇంతకుముందు మన టీం వైజాగ్ గోల్డ్ వారియర్స్ ముందు సిరీస్లో ఓడిపోవడం వల్ల
చాలా హోప్లెస్గా ఉన్నారు. మేము 1 మంత్ నుంచి ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఓడిపోయిన ప్రతి మ్యాచ్లో నుంచి పాజిటివ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఏ ప్లేయర్ ఏ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడో దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం. అండ్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడో దాని నుంచి ఏం నేర్చుకోవాలో అనే ఐడియాలోకి వాళ్ళని తీసుకెళ్ళాం. దానివల్ల టీంలో ఒక కొత్త జోష్ వచ్చిందని ధోని అన్నాడు. ఈలోపు మ్యాచ్ టైం స్టార్ట్ అయిపోతుంది, మీరు మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి ధోని వెళ్ళిపోతాడు. అప్పుడు బాబీ అండ్ ఆకాష్ ఓనర్ సీట్లో కూర్చుంటారు. ఆకాష్ ఇంకా షాక్లో అలానే ఉంటాడు. అప్పుడు బాబీ ఆకాష్ వైపు తిరిగి ఆప్టిమిజం అనే వర్డ్లోనే యాప్ట్ అని ఉంది, అంటే చాయిస్, అంటే ఎంచుకోవడం. ఒక సిచ్యువేషన్లో ఏం చూస్తావు అనేది నీ ఇష్టం. ఎప్పుడు ఫెయిల్యూర్లో కూడా నెగిటివిటీ చూడకు, పాజిటివ్గా ఏం చేయొచ్చు అనేది చూడు. ఒక మంచి లీడర్ మన ధోని లాగా తన ఫాలోవర్స్లో లేకపోతే తన టీంలో ఏం సాధించగలరో చూపించాడు. పాజిటివిటీ అనేది నీ ఎవ్రీడే చాయిస్ అవ్వాలి, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి మనకి ఇంకో పనుంది పద అంటూ తన కారులో ఆర్గానిక్ ఆయిల్ ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తాడు. బాబీ అక్కడ వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వీకెండ్ ఏం చేస్తున్నారు అని క్యాజువల్గా మాట్లాడుతుంటాడు. అక్కడ ఆకాష్కి చెప్పాడు, రూల్ నెంబర్ 3 ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్, అదే కన్సిడర్ అదర్ పీపుల్స్ ఇంట్రెస్ట్, ఎస్ యువర్ ఓన్. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఎప్పుడూ అంత మంచిది కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నీ కాన్వర్జేషన్ ఉండాలి, అంతేకాని నీకు నచ్చినట్లుగా మాట్లాడకూడదు. వేరే వాళ్ళ లైఫ్కి నువ్వు నీ మాటలు ఎలా ఉపయోగపడతాయి అనేది నువ్వు ఆలోచించాలి. అప్పుడే నీ ఇన్ఫ్లుయెన్స్ న్యాచురల్గా ఫ్లో అయిపోతుంది. దాని తర్వాత కారులో వైజాగ్లో కొత్తగా కట్టిన రిచెస్ట్ హౌస్ ఇన్ ద వరల్డ్కి వెళ్తారు. అక్కడ బాబీ ఆకాష్ని ముఖేష్ అంబానీతో పరిచయం చేస్తాడు. ఇప్పటికే ఆకాష్ ఒక బిలీనియర్ దెబ్బకే తట్టుకోలేకపోతుంటే ఇంకొక బిలీనియర్తో కూడా మాట్లాడొచ్చా అనే ఆలోచనకి కంగారు పడిపోతాడు. అండ్ ఇన్ఫ్లుయెన్స్లో లాస్ట్ లెసన్ నీకు ముఖేష్ చెప్తారు అని బాబీ చెప్తారు. అప్పుడు ముఖేష్ అంబానీ ఆకాష్ వైపు చూసి, జనాలు నిన్ను ఇష్టపడాలి అంటే ఎక్సలెన్స్ వైపు వెళ్ళు. ఎక్సలెన్స్ మ్యాగ్నెట్ లాంటిది, అది జనాల్ని నీ వైపు ఆకర్షిస్తుంది. ఎవరైతే పీక్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారో వాడినే జనాలు ఇష్టపడతారు. నీకు నీ టీంకి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. ఒక చిత్తుగా ఆయుధం కింద పడిపోతే దాన్ని అలా వదిలేయద్దు, నువ్వు లిఫ్ట్ చేయి. నీ వెనుకున్న టీం కూడా చూసి నేర్చుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గ్రేట్ లీడర్స్ చూస్తారు. ఈ చిన్న విషయాలు చాలా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి ముఖేష్ అంబానీ నేను ఇంక వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. బాబీ కూడా ఆకాష్ వైపు చూసి నీ ఫ్లైట్కి టైం అయింది అని ఎయిర్పోర్ట్లో దింపేస్తాడు. ఆకాష్తో చివరిగా అంటాడు, చూడు మంచి జాబ్ నీకోసం వెయిట్ చేస్తుంది, ఇష్టమైతే రా, నా నెంబర్ నీ దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పి కార్లో వెళ్ళిపోతాడు. ఆకాష్ వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చేస్తాడు. తన ఇంటికి వచ్చాక తన అమ్మమ్మని గట్టిగా కౌగిలించుకుని ఇది నా లైఫ్లోనే షాకింగ్ అండ్ బెస్ట్ డే అని చెప్తాడు. ఈ స్టోరీ ఫిక్షన్, కానీ ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బుక్ నుండి తీసుకున్న లెసన్. ఇన్ఫ్లుయెన్స్కి క్యారెక్టర్ ప్లస్ స్కిల్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లైఫ్లో గెలవాలి అంటే ఫిషర్మెన్ మైండ్ సెట్ ఉండాలి, పేషెన్సీతో ఉండాలి. నీకు ఇంపార్టెన్స్ ఉన్న చోటే నువ్వు బిజినెస్ చేయాలి. జనాలకి కావాల్సిన ఎరా ఏంటి అంటే నువ్వే. జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉండాలి, ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి. అండ్ చివరగా ఇన్ఫ్లుయెన్స్కి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి: ఇంటిగ్రిటీ, ఆప్టిమిజం అండ్ ఎక్సలెన్స్. ఈ విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. మీకే పాయింట్ బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాం. I hope you like this video. Please share with your friends and family members.